వదిన మరదళ్ళ గాజులని అక్కాచెల్లెళ్ళ గాజులని మన దగ్గర ఓ సాంప్రదాయం ఉన్నది కదా. అట్లనే వదిన మరదళ్ళ చీరలని చక్కెర కుడకలు పోసే సాంప్రదాయం కూడా మనం చూసినాం. అవన్నీ ఉత్తయే, ఎవలో ఏదో పుకార్లు లేపుతున్నారు అని తెలిసినా అందరూ భయంతోని ఫ్లోలో ఫాలో అయిపోతుంటారు. అయితే అట్లనే ఇప్పుడు ఈ సంక్రాంతికి ఇంకో పుకార్లు లేపిండ్రు. ఇక దాంతోని చాలా మంది గాజుల షాపులకు క్యూ కడుతున్నారట. ఒక్కో కొడుకు ఉన్నోళ్ళట 2 కొడుకులు ఉన్నామే దగ్గరికి పోయి డబ్బులు అడుక్కొని 5 రంగుల గాజులు కొని ఎంచుకోవాలన్నట. లేకపోతే ఈ సంక్రాంతి పండక్కి కీడని ఓ పుకార్ లేచేటాలకు అమాయకులైన కొందరు అమ్మలక్కలు గాజుల కోసం షాపులకు పోతున్నారు. మేము అందరూ ఒక్క కొడుకున్న వాళ్ళందరూ గాజులు వేసుకోవాలని అనుకుంటే వాళ్ళ మాటలు పట్టుకొని మేము కూడా వేసుకున్నాం. అలాగే అంటే వేసుకోకుండా కీడు వస్తుందని అంటున్నారు అందరూ. ఒక్క కొడుక్కి పండగ వరకే టైం ఉందని అంటే అందరూ వచ్చి కూడా వేసుకుంటున్నారు. వాటితో పాటు వదిన మరదల గాజులని అక్క చెల్లెళ్ళ గాజులని కూడా వేసుకుంటున్నారు. ఇన్నరా ఈ అక్క మాటలు. ఎవరో ఏదో చెప్తే వాళ్ళ మాటలు పట్టుకున్నాం అని ఓ దిక్కు చెప్పుకుంటేనే ఇంకో దిక్కు గాజులు వేసుకుంటేనైతే తప్పు లేదు కదా అని సర్ది చెప్పుకుంటున్నది. ఇంకా వదిన మరదల గాజులు అక్క చెల్లెళ్ళ గాజులు కూడా నాట. అట్లనే గీ అక్క మాటలు నుండ్రి. ఒక కొడుకున్న వాళ్ళు అందరు గాజులు వేసుకోవాలంట. 5 దగ్గర డబ్బులు తీసుకొని 5 రకాల గాజులు వేసుకోవాలని కీడొచ్చిందని చెప్పారు. ఈమె కూడా అదే మాట. మరి రోజు అందరి చేతుల్లో సెల్ ఫోన్ పట్టుకొని తిరుగుతున్నారు, ఇంటర్నెట్ వాడుతున్నారు. అయినా ఈ మూఢనమ్మకాలేందో ఏమో. వీళ్ళది మహబూబాద్ జిల్లా అయినా రాష్ట్రం అంతా కూడా ఇట్లనే ఉన్నది ప్రచారం. ఇక ఊకుంటారా షాపోళ్ళు? స్పెషల్ సంక్రాంతి కీడు గాజులు అని చెప్పి ఎంత కమ్ముతారో ఏమో, కానీ భలే ట్రిక్స్ వాడతారు గిరాకీ పెంచుకునేందుకు.